అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల ప్రచార ఖర్చుల వివరాలను నిశితంగా పరిశీలించి సంబంధిత వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు వికే ప్రసాద్ అధికారులకు సూచించారు. గురువారం జగిత్యాల రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ కార్యాలయ ఛాంబర్లో జగిత్యాల అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రచార ఖర్చుల వివరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థులు వెచ్చిస్తున్న ఖర్చుల వివరాలను ప్రతిరోజు క్షుణ్ణంగా పరిశీలించి వారి వ్యయంకు సంబంధించిన రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. అభ్యర్థుల వ్యయంకు సంబంధించిన రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ శ్రీకాష్ బి లాట్కర్, సహాయ వ్యయ పరిశీలకులు కె జనార్దన్, ఏఓ కెవి మహేందర్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో టీడీపీ అభ్యర్థి ఎల్ రమణ ఇంటింటా తిరుగుతూ ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. ప్రతి గురువారం జరిగే అంగడిలోని చిరు వ్యాపారులను సైతం కలిసి టీడీపీ బీజేపీలకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తాను 100 కోట్ల నిధులతో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, మరోసారి అవకాశం ఇస్తే ఇంకా అభివృద్ధి పరుస్తానని అన్నారు.
గతంలో జరిగేటువంటి జగిత్యాల అంగడిలో పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతున్నటువంటి కేంద్రం ఇది. చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి పేద నిరుపేద రైతులు ఈ పిలుపు చేసుకునే వాళ్ళు అందరూ కూడా ఇందులో చేసేటువంటి వ్యాపార కార్యక్రమం అందరికీ కూడా చూడడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీ పేద బడుగు బలహీన వర్గాలకు వేదిక. మరి ఈ పార్టీని కాపాడుకుంటే 10 కాలాల పాటు పేద వల్ల సమస్యల పరిష్కారం కొరకు చేయవచ్చు. అదేవిధంగా అభివృద్ధి కొరకు పాటుపడవచ్చు. పేదరిక నిర్మూలన జరగాలంటే తెలుగుదేశం పార్టీ సాధ్యమని చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక అవినీతి అక్రమాలు కుంభకోణంలో పాల్పంచుకొని పెద్ద ఎత్తున ధరలు కూడా దొప్పించినటువంటి వైనం. మరి కేసీఆర్ తెలంగాణ ఉద్యమం సమయంలో దళితులే ముఖ్యమంత్రి అని చెప్పని ఈరోజు తనే ముఖ్యమంత్రి అయితే అనే విధంగా చేస్తున్నటువంటి దాన్ని కూడా అందరికీ చెప్పడం జరిగింది. అందరూ కూడా ఈరోజు మాకు ఆశీర్వాదం ఇచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తామని చెప్పని 2009లో అవకాశం ఇస్తే అనేక కార్యక్రమాలు జరిగింది. దాదాపు 100 కోట్ల రూపాయలు కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఉపయోగించినాం. ఇప్పుడు కూడా మరొకసారి అవకాశం అని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుని అందరూ కూడా సానుకూలంగా స్పందించి పేదల సంక్షేమం కొరకు పాటుపడదామని చెప్పని సారంగపూర్ మండలంలో ఇద్దరు కూడా కొన్ని పనులు చేసినాం. 33 కేవీలే కానీ, అది డబల్ రోడ్ కానీ, చెరువుల కుండల మరమ్మతే కానీ, కాలేజీలకు సంబంధించినటువంటి భవన నిర్మాణాలకు నిధులే కానీ, ఇక మిగిలినటువంటి పెద్ద పని మనకు ఉన్నటువంటిది అక్కడ ఉండేటువంటి ఆ ఏరియాలో ఆయకట్టు స్థిరీకరణ చేయాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి జీవన్ రెడ్డి గురువారం రాయకల్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని, కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమని, ప్రజలందరూ 2 ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వేసి గెలిపించాలని కోరారు.
ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరడానికి ఈరోజు కట్కాపురం గ్రామం రావడం జరిగింది. మరి కట్కాపురం గ్రామంతో నాకున్నటువంటి ఒక అనుబంధం ఈనాటిది కాదు. అంటే వాస్తవంగా ఈ నియోజకవర్గాల పునర్విభజన కంటే ముందు నుండే కట్కాపురం గ్రామంతో మిత్రుడు తిరుపతి గారితో కానీ ఇతర గ్రామ పెద్దలతో అందరితో కూడా నాకున్నటువంటి ఒక అనుబంధం మీకు తెలిసిందే. ఇవాళ ఎన్నికల్లో నిలబడే ప్రతి అభ్యర్థి ఎన్నికల సమయంలో చేసే వాగ్దానాల కన్నా వాస్తవంగా గెలిచిన అభ్యర్థి చేసిన వాగ్దానాలు నెరవేర్చగలుగుతారని మనం ఆలోచన చేయాలంటాం. అంటే వీళ్ళు లేబర్తో తగ్గించుకొని ఒకటోళ్ళతో నీ మిషన్ పెట్టని అంటాడు. మొత్తాన్ని నిజంగా చెప్తున్నా నేను, కట్కాపురం గ్రామస్తుల పట్టుదల ఇవాళ రేపు నీరు వస్తుందా రాదా, అలిగెళ్తే వస్తుంది, అలిగెళ్ళ కూడా నీరు రాదు, ఇది ఉన్న ముచ్చట. కానీ వీళ్ళు జంగలకెళ్ళి కాలువ తవ్విన గ్రామం మొత్తం భారతదేశం లోపల కేవలం కట్కాపురం గ్రామం మాత్రమే నేను మనం చెప్పాలి. ఈ నిజంగా కూడా మిత్రుడు తిరుపతి గారిని కానీ ఆయనకు అండగా నిలిచిన కట్కాపురం గ్రామస్తులు అందరినీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నానని చెప్పి అంటున్నాను. అటువంటి అమ్మాయి కుంట నింపడానికి వీళ్ళు అలిగెళ్తుందా వెళ్ళదా, ఎత్తిపోతల ద్వారా దేవాలనా, ఎస్ఆర్పి కాలువ ద్వారా నీరు రాగలుగుతుందా, ఎట్లా చేసినా కానీ గ్రామీణ ప్రాంతం రైతాంగం కోరేది ఏంటి? మా పంటలకు నీళ్లు కావాలి, కాలువ నీళ్లు కావాలి. వీళ్ళ నిజంగానే ఇందిరమ్మ తల్లి పుణ్యమా అని చెప్పి కాలువలు వచ్చినాయి. నువ్వు రుణం సకాలంలో చెల్లించినప్పటికీ నీకు 10,000 రూపాయలు పారితోషికం ఇవ్వబోతుందని చెప్పి అంటుంది ఆ సంవత్సరం. అంటే ఇలా పట్టేదారు పాస్బుక్ ఉన్న ప్రతి రైతు నువ్వు సహకార బ్యాంకులు అప్పెత్తుకో, వాణిజ్య బ్యాంకులు అప్పెత్తుకో, నీకు సంవత్సరానికి 10,000 రూపాయలే. నీ మందు బస్తాల పెట్టుబడి, ట్రాక్టర్ కిరాయి పెట్టుబడి, కలుపు కైకిలు పెట్టుబడి, నీ పెట్టుబడి వెళ్ళిపోయిందంటే ఏదైతే ఉందో 10,000 రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వబోతుందని చెప్పంటారు. ఇది కాంగ్రెస్ వికలాంగులకు ఏదైతే 200 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామో రేపు 1 జూలైకి వెళ్ళి 1000 రూపాయలు కాబోతుందని చెప్పి అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ గెలుపుకు తోడ్పడాలని కోరుతున్నా.
ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ గురువారం శంకులపల్లె, తిప్పనపేట, గోపాలరావుపేట్, పెరుకపల్లె గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ టీఆర్ఎస్ ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ప్రజలందరూ గమనించి టీఆర్ఎస్ అభ్యర్థులు ఎంపీగా కవితకు, ఎమ్మెల్యేగా తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అదేవిధంగా పట్టణంలోని పలు వార్డుల్లో అభ్యర్థి సంజయ్ కుమార్ సతీమణి రాధిక సైతం ప్రచారం నిర్వహించారు. ఈరోజు ఎన్నికల ప్రచార భాగంగా శంకులపల్లి, తిప్పనపేట, గోపాలరావుపేటలో పెరకపల్లి మిత్రుడు సర్పంచ్ గంగాధరు, సురేష్, వెంకటేశ్వరరావు అందరం కలిసి ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నాం. మరి ఈ ప్రచారం భాగంగా చాలా మంచి స్పందన వస్తున్నది. ప్రజలకు ఒక ఖచ్చితంగా కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడాలనే ఆశ ఏర్పడ్డది, ఆ నమ్మకం ఉన్నది, వాళ్ళకి కావాలనే భావన కలిగింది. అదేవిధంగా నాకు కూడా ఇక్కడ ఉన్న సత్సంబాల ద్వారా దాదాపు అందరూ కూడా నన్ను గుర్తుపట్టడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఏదైతే మేనిఫెస్టోలో కేసీఆర్ గారు మంచి పథకాలు పెట్టారో, వృద్ధులకు 1000 రూపాయల వితంతు పింఛన్ అనుకోండి, అదేవిధంగా ఎవరైతే ఉద్యమాని కోసం పోరాడి అమరులయ్యారో వాళ్ళ కోసం 10 లక్షల రూపాయలు, అదేవిధంగా ఇల్లు, అంతేకాకుండా పక్కా గృహ నిర్మాణాలు, జగిత్యాల జిల్లా చేస్తామనడం జగిత్యాల అభివృద్ధికి ఎంతో చేస్తుంది కాబట్టి అది కూడా నాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్గా మారి చాలామంది యువకులు, విద్యావంతులు నాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. మరి వీరందరి మద్దతుతోటి నేను తప్పకుండా విజయం సాధిస్తానని నమ్మకం ఉంది. ఎంతోమంది బీద వాళ్ళు కూడా, ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు ఇంతవరకు కూడా వాళ్ళది ఫండ్స్ ఏదైతే వాళ్ళకి వస్తాయో సరిగా ఇంప్లిమెంట్ కావట్లేదు. ఇక్కడ తిప్పనపేట గ్రామంలో చాలామంది దళితులు కూడా ఉన్నారు. ఇప్పటికి కూడా
వాళ్ళ పరిస్థితి అనుకున్నంత మంచిగా లేదు. మరి ఖచ్చితంగా వాళ్ళ ఫండ్స్ ఏదైతే వస్తాయో అవి ఎస్సీలకు వాళ్ళ కాలనీస్ డెవలప్ అవడానికి వాళ్ళకి స్థలాలు లేని వాళ్ళకు 3 ఎకరాలు కొనిస్తా అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి అనౌన్స్ చేసింది. అవన్నీ చేయాలని చెప్పి చేస్తామని చెప్పి ఆదేశిస్తున్నాం. దీంట్లో సీనియర్ న్యాయవాది అంబేద్కర్ సంఘాల ద్వారా ఎంతో ప్రజలకు సంబంధాలు ఉన్న వ్యక్తి ముద్దం ప్రభాకర్ గారు కూడా నాకు మద్దతు ప్రకటించారు. ఇది నాకు ఎంతో సంతోషంగా ఉంది. జై తెలంగాణ.